నంద్యాలలో పత్తి రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు. పత్తి కొనుగోలు చేయాలని రాత్రంతా అక్కడే ఉన్నా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం రాలేదు. పత్తిలో నాణ్యత లేదనే సాకుతో కొనుగోలు చేయటం లేదు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద 2 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు రైతులు. పత్తిని కొనుగోలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనలు అయితే చేస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం జరగటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బుక్ 42 క్వింటాలు బుక్ చేసిన 20 క్వింటాల 40 కేజీలు పోయింది. అదే లాటే ఇంకా దీంట్లోకి చెయ్యి కూడా పెట్టలేరు. ఒక బండి చూసిన, ఒక బండి దొప్పినారు, దొప్పే కాడ కూడా చూసినారు, బాగుంది. ఇది పెట్టలేదు, చూసలేదు దీన్ని. అవే ఆన్లైన్ చేసేది మాకు తెలుసావు, అది సెల్లు ఉన్నోళ్ళకేనంట అయ్యేది. చేయకపోతే ఆన్లైన్ అవుతలేము. మాకు నిన్ననే డేట్ 27. ఇప్పుడు తెచ్చి ఈడ పెట్టినాము. అవి ఏరుకున్నీగా వేసుకొచ్చుకున్నీకనే 20,000 అయింది. ఇటుకి మళ్ళీ అంతా బయలుపరిచి ఎండ పెట్టుకొని రావాలా పత్తులు అంటే బయలుపరిచి ఎండ పెట్టుకొచ్చినాము. ఇంకా అది చూడడం లేవల్ల పత్తిని. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్ చెప్పండి. సో మంత్రి దగ్గర నుంచి అనౌన్స్మెంట్లు అయితే వస్తున్నాయి కదా పత్తి కొనుగోలు చేస్తామని, కానీ ప్రస్తుతం విజువల్ చూస్తుంటే తెలుస్తోంది ఎన్ని ట్రక్కులు అక్కడ వేచి ఉన్నాయనేది. ఏంటి వీళ్ళ ప్రాబ్లం? నాణ్యత లేదంటున్నారు, ఏం జరుగుతోంది? అది యొక్క పత్తి కొనుగోలు చేస్తామంటూ అధికారులు అయితే ఒక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ నిన్న ఉదయం నుండి కూడా ఒక పత్తి రైతులు పండించిన పత్తిని అమ్ముకోవడానికి యొక్క కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే తమ పత్తిని కొనుగోలు చేస్తారంటూ ఎంతగానో వేచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా యొక్క పత్తి నాణ్యత లేదంటూ ఆ యొక్క కొనుగోలు సంబంధించిన అధికారులు వాటిని తిరస్కరించడంతో రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ యొక్క ఏ యొక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అరతరగా పండించిన పంటకు ఈ తీరా చూస్తే నాణ్యత లేదని లోపాలను చూపుతూ ఈ రోజు ఆ కొనుగోలు కూడా చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పంటను అమ్ముకోవడానికి ఎంతగానో యొక్క పత్తి రైతులైతే నిన్న ఉదయం నుండి ఆ యొక్క కొనుగోలు కేంద్రం వద్ద ఎదురు చూస్తున్న పరిస్థితి. అటువంటి తరుణంలో ఇప్పటిదాకా కూడా అదే సిచ్యువేషన్ అనేది కొనసాగుతుంది. రాత్రి సమయంలో కూడా ఈ యొక్క నాణ్యత లేదంటూ సిసిఐ అధికారులు చెప్పడంతో పూర్తిగా రైతులైతే ఆందోళన చెందుతున్నారు.